హలో ఎవ్రీవన్. ఈరోజు మేము మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఇవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్. ఇది ఒక పెద్ద కమ్యూనిటీ అంట. అరౌండ్ 500 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఈ హౌస్ చుట్టూ చూస్తే అది ఒక మధ్యలో హౌస్ ఉంటుంది. ఇటు మొత్తం అంతా ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఎకర్ టు 1 ఎకర్ ల్యాండ్ ఉంటుంది అనమాట. మధ్యలో ఇల్లు ఉంటుంది. లైక్ మనకి ఇండియాలో పొలాల మధ్యలో ఇల్లు ఉన్నట్టు ఫీలింగ్లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇల్లులన్నీ ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో లోపల వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకుంటారు. బయట నుంచి కొంచెం సిమిలర్గానే అనిపిస్తాయి. అండ్ ఇక్కడ మేము వచ్చిన మంత్లో ఇది యాక్చువల్లీ మేలో వచ్చాము. సో సమ్మర్లోనే ఉన్నాము. అండ్ ఇక్కడ సన్సెట్ అయ్యే టైం ఆల్మోస్ట్ 8:30 PM అవుతుంది అనమాట ఇక్కడ సన్సెట్ అయ్యేసరికి. బట్ ఇది ఓన్లీ ఒక 4 months 3 months అలా ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన 7 to 8 months చాలా స్నో ఉంటుంది అండ్ వింటర్ లాగా ఉంటుంది. సో అరౌండ్ 4:30కే సన్సెట్ అయిపోతుంది. సో డే చాలా చిన్నగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం దూరంలో ఎవరికి చాలామంది ఇంటి ముందు ఇది బాస్కెట్ ఉంటుంది అనమాట. ఇక్కడ పిల్లలు బాగానే ఆడుతూ ఉంటారు అలా. ఇక్కడ చూస్తే ట్రాంపోలిన్ ఒకటి ఉంది. అండ్ కొంతమంది అలా బయటికి వెళ్ళడం దూరం అవుతుంది అనిపిస్తే చిన్న చిన్న ప్లే ఏరియాస్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటి వెనకాల పెట్టుకుంటారు. ప్రతి ఇంటికి ఇట్లా ఇంత పెద్ద ప్లేస్ ముందట ఉంటుంది. అండ్ వెనకాల కూడా ఒక చిన్న బాల్కనీ లాగా ఇస్తారు. అండ్ ఎవ్రీ హౌస్కి ఒక గరాజ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి చిన్నది ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఒక 1 car or 2 cars మినిమం పట్టేలాగా గరాజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో ఒక గరాజ్ ఉంది ఈ ఇంటికి. అండ్ వెదర్ ఇప్పుడు బాగుంది. టైం 3 PM అవుతుంది ఇప్పుడు. బట్ కొంచెం క్లౌడీగా కొంచెం సన్నీగా అలా ఉంది. చల్లగాలి అయితే వస్తుంది ఈవెన్ మధ్యాహ్నం అయినా కానీ.